హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రనిన్ ఆన్లైన్ టీవీ యూట్యూబ్ ఛానల్. నా పేరు శ్రీనివాస్. ఫ్రెండ్స్, మన తెలంగాణ స్టేట్కి సంబంధించిన బీఈడీలో అడ్మిషన్ కొరకు ఈ కౌన్సిలింగ్ డేట్ ఎప్పుడెప్పుడు అని చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. అండ్ దీనికి సంబంధించిన ఆల్రెడీ ఎగ్జామ్ అయితే రాయడం అయితే జరిగింది, రిజల్ట్ రావడం అయితే జరిగింది, ర్యాంక్ కార్డ్ అందరూ డౌన్లోడ్ చేసుకుని మనందరికీ తెలిసిన విషయమే. సో మొత్తానికైతే ఈ జూలై 31 రోజు, ఈ రోజే మనకు వచ్చిన రోజు వెంటనే మనం వీడియోని అయితే పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. అయితే ఈ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఎప్పటి నుంచి, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, ఈ ఫేజ్ 1 ఉంటుందా, ఫేజ్ 2 కూడా ఉంటుందా, అండ్ దీనికి స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సినటువంటి సర్టిఫికేట్స్ ఏంటి అని ఇట్లాంటి విషయాల గురించి ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే లైక్ చేయండి. అండ్ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీరు వెంటనే పొందాలంటే కనుక మీరు చూసిన వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంది కదా, బెల్ ఐకాన్లో నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి. నేను చేసేటటువంటి ఇన్ఫర్మేషన్స్, లేటెస్ట్ అప్డేట్ వస్తూనే ఉంటాయి. ఎందుకంటే నేను ప్రతి అప్డేట్ కూడా వెంటనే ఇస్తుంటాను. మన బ్యాక్గ్రౌండ్ చూడొచ్చు, మనకు ఆన్లైన్ సెంటర్ ఉంది ఫ్రెండ్స్. కర్మా డిస్ట్రిక్ట్లో పొన్నం కాంప్లెక్స్ ఆపోజిట్ బిసైడ్ SBI బ్యాంక్ మంకమ్మతోటి ఏరియాలో ఐశ్వర్య ఆన్లైన్ సెంటర్. మనం ప్రతి అప్డేట్ కూడా నేను మీకు పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ అప్డేట్ ఇస్తుంటాను. కాబట్టి వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా, మీకు ఎవరైతే ఇది ఎడ్యుకేషన్ పర్పస్లో మీకు ఉపయోగపడుతుందో వీడియో వాళ్ళందరికీ షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు రండి ఈ బీఈడీకి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ ఎప్పుడు, అండ్ స్కానింగ్ చేయాల్సిన సర్టిఫికేట్స్ ఏంటి, అండ్ ఇట్లాంటి వాటి గురించి చిన్న చిన్న మనం మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. రండి. సో ఫ్రెండ్, దీనికి సంబంధించిన లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి అయితే ఈ పేజ్కి వచ్చేసి, లేదా మీరు గూగుల్లో టీజీ ఎడ్సెట్ 2024 అని సెర్చ్ చేసినా కూడా ఈ పేజ్కి అయితే వచ్చేసారు. అయితే మొట్టమొదటి ఇది ఈ పేజ్లో మనం చూసుకున్నట్టయితే ఇక్కడ డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ని అయితే ఇక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎవరైతే ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోలేదో డౌన్లోడ్ చేసుకోండి. అండ్ హాల్ టికెట్ కూడా మీరు ఇక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ర్యాంక్ కార్డ్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఎడ్సెట్ హాల్ టికెట్ నెంబర్ ఎంట్రీ చేయండి, డేట్ ఆఫ్ బర్త్ ఎంట్రీ చేయండి. మనకి ఈజీగా అయితే హాల్ టికెట్ అయితే మన ర్యాంక్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ మీకు మాస్టర్ క్వశ్చన్ పేపర్ విత్ ప్రిలిమినరీ కీ కూడా ఇక్కడ మీకు అవైలబుల్గానే అయితే ఉంది. ఇట్లా దీన్ని కూడా మీరు క్లిక్ చేసేసి ఏదైతే మీరు షిఫ్ట్ వైజ్ ఉన్నారో షిఫ్ట్ వైజ్ క్లిక్ చేసుకొని మీకు మీ ఏదైతే మీ క్వశ్చన్ పేపర్ ఉందో దానికి కరెక్ట్ ఆన్సర్, రైట్ ఆన్సర్ అనేది కూడా మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇక్కడ నుంచి మొత్తానికైతే మనం ఇవి చేసుకోవచ్చు. అండ్ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ రిమైనింగ్ ఇక్కడ ఆప్షన్స్ ఉన్నటువంటివి కూడా మీరు, అండ్ మీ ఏది అప్లికేషన్ ఫామ్ కూడా ఇక్కడ నుంచి ప్రింట్ తీసుకోవచ్చు. సో ఇప్పుడు మన అడ్మిషన్ పర్పస్లో వెబ్ కౌన్సిలింగ్ సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ మనకు కావాలంటే కనుక ఇదిగోండి, ఎడ్సెట్ 2024 అడ్మిషన్ అని ఇక్కడ న్యూ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఈ పేజీకి సంబంధించిన మీకు లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, డోంట్ వరీ. ఓకే, సో ఇక్కడ మనకి స్క్రోలింగ్ అవుతుంది చూడొచ్చు. ఇక్కడ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫర్ టీజీ ఎడ్సెట్ ఈజ్ షెడ్యూల్డ్ ఫ్రమ్ 8 ఆగస్టు 2024 టు 20 ఆగస్టు 2024 వరకు అయితే మనకు ఉండడం అయితే జరుగుతుంది. ఇక్కడ డీటెయిల్ నోటిఫికేషన్ అయితే ఇక్కడ మనకు ఉంది. సో దీన్ని అయితే ఒకసారి మనం క్లిక్ చేసి ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తే కనుక ఇక్కడ చూడండి, మన టీజీ ఎడ్సెట్ 2024 అడ్మిషన్ డీటెయిల్ నోటిఫికేషన్ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్. ఓకే, ఇక్కడ మనం చూస్తే కనుక ఇక్కడ చూడండి, నోటిఫికేషన్ వచ్చేసి 31 జూలై రోజైతే మనకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇదే రోజున మనకి ఈ వీడియోని అయితే చేస్తున్నాము. కాబట్టి ప్రతి వీడియో నేను వచ్చిన వెంటనే అప్డేట్ చేస్తున్నాను. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని వచ్చి లైక్ చేయండి. ఇక్కడ చూడండి, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కమ్ వెరిఫికేషన్ ఆన్లైన్ పేమెంట్స్ అలాంగ్ విత్ ద అప్లోడింగ్ స్కానర్డ్ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఫర్ వెరిఫికేషన్. ఓకేనా? సో వీటికి సంబంధించిన ఆన్లైన్ రిజిస్ట్రేషన్, స్కానింగ్ చేయడం, ఇవన్నీ కూడా పేమెంట్స్ ఇవన్నీ కూడా మీకు ఆగస్టు 8 నుంచి 20 ఆగస్టు వరకు అయితే మీకు జరుగుతాయి. మొత్తం ఇదే డేట్ ఉంది ఫిక్స్, ఒకసారి చూసుకోండి. అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే మనకు ఆగస్టు 12 నుంచి 16 ఆగస్టు 2024 వరకు అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఓకే, ఇక్కడ డిస్ప్లే ద లిస్ట్ ఆఫ్ వెరిఫైడ్ మీరు క్యాండిడేట్స్ అయితే మనకి ఇక్కడ మనం ఇవన్నీ స్కాన్ చేసి అప్లోడ్ చేసుకుంటాం కదా ఫ్రెండ్స్. వీళ్ళందరూ కూడా ఎవరైతే వెబ్ ఆప్షన్స్కి పెట్టుకోవడానికి అర్హులో వాళ్ళని 21 ఆగస్ట్ రోజు అయితే లిస్ట్ పెట్టడం అయితే జరుగుతుంది. సో ఈ 21 రోజు వచ్చిన క్యాండిడేట్స్ అందరూ కూడా ఎక్సర్సైజ్ వెబ్ ఆప్షన్స్ ఫేజ్ 1 ఇక్కడ మనకి ఆగస్టు 22 అండ్ 23 2 డేస్లో మాత్రమే ఉంది ఫ్రెండ్స్. జాగ్రత్తగా గమనించండి. వెబ్ ఆప్షన్స్ మనకు ఆగస్టు 22 అండ్ ఆగస్టు 23 మాత్రమే, 2 డేసే ఉంది. 2 డేస్లో మీరు ఈ ఎడ్సెట్కి సంబంధించిన మీరు ఎవరైతే బీఈడీలో జాయినింగ్ అవుదాం అనుకుంటున్నారో ఈ 2 డేస్లో మాత్రమే మీరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాలి. ఓకే, ఎవరైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారో వాళ్ళకి కాలేజీలో ఏ కాలేజీలో మీకు సీట్ వచ్చిందంటే కనుక అది మనకి ఆగస్టు 30 రోజు అయితే ఆగస్టు 30th రోజు మీకు ఏ కాలేజీలో వచ్చిందనేది ఇక్కడ 30 రోజు అయితే పెడతారు. తర్వాత మీకు కాలేజీలో రిపోర్టింగ్ చేయడానికి ఇవన్నీ కూడా మీకు ట్యూషన్ ఫీజు పే చేయడానికి కూడా 31 ఆగస్టు నుంచి
సెప్టెంబర్ 4 వరకు అయితే ఇక్కడ మీకు క్లియర్గా మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది. మీకు క్లాస్లో వచ్చేసి ఆగస్టు 31 రోజు అయితే క్లాసులు అయితే స్టార్ట్ అయిపోతుంది. సో ఈ విధంగా మనకు ఈ అడ్మిషన్ షెడ్యూల్ అయితే ఈ విధంగా ఉంది. ఫేజ్ 1కి సంబంధించి. ఫేజ్ 2 అయితే ఎక్కడైతే మెన్షన్ చేయలేదు. అది వచ్చిన వెంటనే మీకైతే నేను క్లియర్గా అప్డేట్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నన్ను కామెంట్ చేయండి. నాకు డెఫినెట్గా నేను ఆన్సర్ అయితే ఇస్తుంటాను. సో నెక్స్ట్ మనం ఏ విధమైనటువంటి స్కానింగ్ చేసి అప్లోడ్ చేయాలి, సర్టిఫికేట్స్ ఏంటి అవి అంటే కనుక ఇక్కడ చూడండి, ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్ అన్నది ఇక్కడ ఈ పేజ్లో లెఫ్ట్ సైడ్కి ఇక్కడ చూడండి టీజీ ఎడ్సెట్ 2024 అడ్మిషన్ అని మనకి ఇక్కడ కనబడుతుంది. సో ఇందాక మనం ర్యాంక్ కార్డు డౌన్లోడ్ ఎవరైతే చేసుకోలేదో హోమ్ పేజ్కి వెళ్ళి ఫస్ట్ ఈ పేజ్కి వచ్చేసి ఇక్కడ డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ అయితే చేసుకోండి. ఇక్కడ మన అప్లోడ్ సర్టిఫికేట్లో ఫస్ట్ అయితే ర్యాంక్ కార్డ్ అయితే స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. తర్వాత డిగ్రీకి సంబంధించిన మీకు ఇది ఒరిజినల్ డిగ్రీ, ప్రొవిజనల్ సర్టిఫికేట్ అండ్ మెమోరాండమ్ ఆఫ్ మార్క్స్ కూడా మనం స్కాన్ చేసి అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ ఇంటర్మీడియట్ లేదా దానికి ఈక్వలెంట్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో దాన్ని కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. అండ్ ఎస్ఎస్సి మెమో అండ్ బోనఫైడ్ ఎప్పటి నుంచి కావాలంటే 9th క్లాస్ నుంచి డిగ్రీ వరకు బోనఫైడ్ స్టడీ సర్టిఫికేట్స్ అయితే ఖచ్చితంగా మనకి స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. అండ్ ఎవరైతే నాన్ లోకల్ వాళ్ళు ఉండడం అయితే జరిగిందో వాళ్ళు కూడా మీకు రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాలి. లోకల్ వాళ్ళు అయితే అవసరం లేదు. ఇక్కడ చెప్తున్నారు ఎవరైతే 10 years ఫ్రమ్ నాన్ లోకల్స్ వాళ్ళైతే ఖచ్చితంగా కావాలి అని ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా నాకు ఇక్కడ కామెంట్లో చెప్పండి, ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు టీసీ మీరు డిగ్రీగా లేదంటే ఈక్వలెంట్ ఏదైతే మీ టీసీ ఉంటుందో ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అది కూడా ఖచ్చితంగా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. అండ్ మనకి ఇక్కడ బీసీ, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా ఇది కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. అని ఎకనామిక్ వీకర్ సెక్షన్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళది కూడా ఒకవేళ ఉంటే కనుక వాళ్ళు కూడా ఆ సర్టిఫికేట్ అయితే స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. అండ్ ఎవరైతే కొందరు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కానీ స్పోర్ట్స్ పర్సన్ కానీ ఎన్సీసీ పర్సన్స్ కానీ ఉంటారు కదా వాళ్ళు కూడా ఖచ్చితంగా ఒకవేళ మీరు అప్లికేషన్ చేసే టైంలో అది ఎస్ పెడితే కనుక అది కూడా స్కాన్ చేసి మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఒకవేళ మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ తీస్తే కనుక ఖచ్చితంగా అది కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. ఒకవేళ తీయకపోతే మనకి జూలై 31 రోజు నోటిఫికేషన్ వచ్చింది. ఆగస్టు 8 రోజు నుంచి మనకి అప్లికేషన్ ఏది వెబ్ కౌన్సిలింగ్ స్టార్ట్ కాబట్టి ఖచ్చితంగా అప్లికేషన్ చేసి ఈ వారం రోజులు ఈ 8 రోజులలోపు అప్లికేషన్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఇన్కమ్ సర్టిఫికేట్ మనం అప్లోడ్ చేయకపోతే మనకు పేమెంట్ అయితే కొద్దిగా సీట్ వచ్చినాక ఎక్కువ అయితే చూపించడం అయితే జరుగుతుంది. అది కొంచెం మీరు గమనించాలి. తర్వాత ఇక్కడ మీరు ఆధార్ కార్డ్ కూడా ఒకటి స్కాన్ చేసి మనం అప్లోడ్ చేయాలి. ఇంతే ఫ్రెండ్స్, ఇవి మనం స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్. సో ఇందులో మొత్తానికైతే ఇది మనం ఖచ్చితంగా చేయాల్సినటువంటి అంటే గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అండ్ స్కాన్ చేసి అప్లోడ్ చేసినటువంటి మొత్తం ఇన్ఫర్మేషన్. సో మరొకసారి దీనికి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు నేను చెప్పిందా లేదని మీరు పొరపాటు అనిపిస్తే కనుక మీరు ఖచ్చితంగా ఈ ఇంపార్టెంట్ డేట్స్లో మీరు ఈజీగా ఫాలో కండి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చింది కదా, ఖచ్చితంగా లైక్ చేయండి. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు చూసిన వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్ మన ఫాలో అవ్వండి. మనకైతే ఆన్లైన్ సెంటర్ ఉంది, ప్రతి ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇస్తూనే ఉంటాను. సో నెక్స్ట్ వీడియో నేను ఈ ఆగస్టు 8 రోజు అయితే స్కానింగ్ ఏ విధంగా చేస్తున్నాను, పేమెంట్ ఏ విధంగా చేస్తున్నాను, దీని ఏమైనా పేమెంట్ ఉంటే కనుక పేమెంట్ ఎట్లా చేయాలి ఉంటే కనుక మొత్తానికి దానికి సంబంధించిన వీడియోతో మరొక వీడియోతోని మీ ముందుకు వస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.